అందరికీ నమస్కారం అండి. వైఎస్ఆర్‌సీపీ. వైఎస్ఆర్‌సీపీ పార్టీ 2019లో 151 స్థానాలతో విజయం సాధించి, మామూలు విజయం కాదండి, ఘన విజయం. నేను నిజంగానే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డిని అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే అన్ని విధాలా చేశాడు. అండ్ జనాలు కూడా ఒక ఛాన్స్ అనే అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ఇయన్నీ జరిగాక ప్రభుత్వంలోకైతే రావడం జరిగింది. ప్రభుత్వంలోకొచ్చాక కరోనా అనే ఒక విపత్తొచ్చింది. తర్వాత ఆ కరోనా విపత్తుకి తట్టుకోవడానికే జనాలు చాలా విలవిల్లాడితే, మన జగన్మోహన్ రెడ్డిని ఇంకా తట్టుకోలేకపోయారు. ఎందుకంటే అంతటి సమయంలోనే, అటువంటి సమయంలోనే 2000, 3000, 4000, 5000 కరెంటు బిల్లులు పెంచడాలు, అండ్ 10 సార్లు కరెంటు బిల్ పెంచాడు. తర్వాత వచ్చి చెత్త పన్నేసాడు. తర్వాత వచ్చి ఇసకలో ఎంత దోచాడంటే అంత దోచాడు. ఇయన్నీ కూడా ప్రజలు మైండ్‌లో పెట్టుకొని కూటమికి ధన, ధన, ధన అని చెప్పి ఓట్లయితే గుద్దేయడం జరిగింది. ఇలా గుద్దేసిన ఓట్లనేవి జూన్ 4 రేపటి రోజున ఫలితాలు వెలువడే అవకాశం అయితే ఉంది. ఓకే. కూటమి విజయం కన్ఫర్మ్ అయిపోయింది. కూటమి గెలవబోతుంది. అసలు వైఎస్ఆర్‌సీపీ పార్టీకి పతనం ఎవరు అని చెప్పి అడిగితే ముఖ్యంగా అందరూ ఒకే మాట చెప్తున్నారు. ఆ మాట ఎవరంటే మొట్టమొదటిగా మా సజ్జల రామకృష్ణారెడ్డి, రెండో వాడు మా జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు పార్టీ ఏదో ఇతందన్నట్టు, పార్టీయే ఇతందన్నట్టు అని చెప్పి మొత్తం తీసుకుని, మొత్తం వ్యవహారం మొత్తం నడిపించి, ఇప్పుడు నిన్న కాక మొన్నొచ్చి, లేదంటే జగన్‌ని తిట్టిన వాళ్ళని వీళ్ళని అందరికీ మంత్రి పదవులు ఇచ్చేసి, ఆ క్యాడర్‌లో సమ్ డిస్టర్బెన్స్ అనేది కలగజేశాడని చెప్పి ఆ క్యాడర్ అయితే ఖచ్చితంగా చెప్తోంది. రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పీకేస్తారు, చించేస్తారు, పగలగొట్టేస్తారు అని చెప్పి ముఖ్యమంత్రిగా చేశామే గానీ, ఆయన పీకిందేమీ లేదని చెప్పి జనాలైతే అంటా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా జనాలు నీకు ఏ ఉద్దేశంతో 151 సీట్లు ఇచ్చారో, కనీసం ఆ ప్రతిపక్షానికి 23 సీట్లు వచ్చినా వాళ్ళు చూపించినంత తెగువ కూడా నువ్వు పరిపాలనలో చూపించలేదు అని చెప్పి జనాలైతే విసుగుపోయి నీకు యాంటీగా ఓట్లయితే వేయడం జరిగింది అని చెప్పి బయట చెప్పుకుంటూ ఉన్నారు జనాలు. ఈరోజు ముఖ్యంగా ఈ సజ్జల్ అనే వ్యక్తి వలన, ఈ చాతకాని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వలన తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మాకు ఈ ప్రభుత్వం ఏదంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలన్నా, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, తాగునీరు, సాగునీరు రావాలన్నా సరే, ఒక మౌలిక వసతులు గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగాలన్నా సరే, ఖచ్చితంగా కూటమి కావాలి. ఎందుకంటారా, పవన్ కళ్యాణ్ యువకుడు, తర్వాత వచ్చి చంద్రబాబు నాయుడు మేధావి అయిన చంద్రబాబు నాయుడు అండ్ డెవలప్మెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు. అండ్ మోడీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్రంలో భారతదేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన నాయకుడు ఎవడు అంటే నరేంద్ర మోడీ అని చెప్పి కాలర్ ఎగరేసుకుని మరీ చెప్తూ ఉన్నారు ఈ రోజుల్లో. ఎందుకంటారా, నరేంద్ర మోడీ గురించి చెప్పాలంటే ఒకే ఒక విషయం చెప్పాలి. ఇంతకుముందు బ్లాక్ మనీ ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఎవరిని టచ్ చేసినా సరే ఫోన్‌పేలు, గూగుల్ పేలు, పేటీఎంలు అయ్యి అంటా ఉన్నారు. ఇవి ఎప్పుడైతే ఎక్కువయ్యాయో ప్రతి ఒక్కడు కూడా ట్యాక్స్ పేయర్‌గా మారిపోయాడు. ట్యాక్స్ పేయర్‌గా అయినప్పుడు ఖచ్చితంగా మన భారతదేశం అనేది డెవలప్ అవుద్ది. భారతదేశం డెవలప్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా డెవలప్ అవుద్ది. కాబట్టే చంద్రబాబు నాయుడు కూడా బాగా ఆలోచించి ఎన్డీఏతో మనకి పొత్తు చాలా అవసరం అని చెప్పి ఎన్డీఏతో కలవడం కూడా జరిగింది. ఏదైతే తెలుగుదేశం, జేఎస్పీ, బీజేపీ 3 కలయిక అనేది రేపు రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ అంటే ఇది 2019 నుంచి 2024 వరకు ఉన్నది కాదు అని చెప్పి ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ మార్క్ అయితే ఖచ్చితంగా చూపిపోతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈ 5 సంవత్సరాలే కాదు, ఇప్పుడు ఓటేయడమే కాదు, ఏదైనా ఒక సమర్థవంతమైన నాయకుడికి కానీ, సమర్థవంతమైన పార్టీకి కానీ రాష్ట్రాన్ని ఒక 10-15 సంవత్సరాలు అప్పజెప్పినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. అలా రాష్ట్రం ముందుకెళ్ళినప్పుడు మనకు పెట్టుబడులు రావడం జరుగుతుంది, విద్యా అవకాశాలు ఎక్కువ అవుతాయి, ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అవుతాయి, చదువుకుందాం అనుకుంటున్న వాడికి చదువు ఎక్కడైనా సరే దొరుకుతుంది, ఉద్యోగం చేద్దాం అనుకుంటున్న వాడికి కూడా ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది అని చెప్పి నేనైతే చెప్తున్నా. ముఖ్యంగా రేపటి రోజున ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడిపోయినా సరే ఖచ్చితంగా ఎటువంటి అల్లర్లకి కూడా పాల్పడమాకండి. ఎందుకంటే ఎలక్షన్ల వరకే రాజకీయం. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే. ఎదిరింటోడు పక్కింటోడు ఎదిరింటోడు వీళ్ళందరూ కూడా ఒకే విధంగా ఆత్మీయంగా ఉండాలి. ఎందుకంటే పార్టీలు ఈరోజు ఉంటే రేపు పోతాయి. మనుషులనేది శాస్త్రం, మమతలనేది శాస్త్రం, ఆ ప్రేమలనేది శాస్త్రం. కాబట్టి మనిషికి విలువించుకోండి. ఒక పార్టీ గురించి కొట్టుకోవడం కానీ, తిట్టుకోవడం కానీ చేయొద్దు. ఎందుకంటారా, మీకేమన్నా అయితే మీ ఇంట్లో వాళ్ళు చాలా సఫర్ అవుతారు. ఎంత సఫర్ అవుతారంటే, ఒక మనిషిని కోల్పోతే ఆ కుటుంబం ఆఖరికి రోడ్డు మీదకి వస్తుంది. మీ కుటుంబాన్ని ఆ విధంగా రోడ్డు మీదకి వచ్చేలాగా చేయాలి అనుకుంటే గొడవలైనా పెట్టుకోండి. అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ,
తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎటువంటి పార్టీలైనా సరే గొడవల మట్టుకు దూరంగా ఉండండి అని చెప్పి నేను ఏదైతే పార్టీ కార్యకర్తలు ఉన్నారో, నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేతులు రెండు జోడించి మరీ కోరుకుంటూ ఉన్నా. రేపనే రోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వచ్చినా సరే హింసకు పాల్పడొద్దు అని చెప్పి నేనైతే మీ అందరి కాళ్ళకి నమస్కారం చేసి మరీ అడుగుతున్నాను. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు వచ్చినా సరే రైట్ టు ఆస్క్. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఆ ప్రభుత్వాన్ని నోరు తెరిచి గట్టిగా అడిగే అధికారం అయితే ప్రతి ఒక్క ఓటర్కి ఉంటుంది. నేనైతే ఒక నాయకుడిని అయితే ఇష్టపడతాను, పార్టీని కాదు నేను ఇష్టపడేది, నాయకుడిని ఇష్టపడతాను. ఎందుకంటే డెవలప్మెంట్ చేయగలిగే నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి, అదే చంద్రబాబు నాయుడు ఎటువంటి తప్పులు చేసినా సరే ఆ తప్పుల్ని నా ఛానల్లో ఖచ్చితంగా అతనికి సూటిగా కొన్ని ప్రశ్నలు అయితే అడిగి ఎందుకు ఈ తప్పు చేసామని చెప్పి నా ఛానల్ ద్వారా ప్రశ్నిస్తా. ఎందుకంటే నా ఛానల్ పెట్టిన దానికి మెయిన్ కారణం ఏంటంటే ప్రజా సమస్యలు నాయకుల దగ్గరికి తీసుకెళ్లేదానికే నా ఛానల్ పెట్టింది. అంతే తప్పితే నా స్వలాభం కోసం కాదు. నేను ఏ పార్టీకి తొత్తుని కాదు, ఏ పార్టీకి భయపడే వ్యక్తిని కూడా కాదు. కాబట్టి జనాలందరికీ ఇదే చెప్తున్నాను, ఆస్క్ టు రైట్. మనకొక్కరికి ప్రశ్నించే హక్కు అయితే ఉంది. అలా ప్రశ్నించండి, ప్రశ్నిస్తేనే మన పనులు జరుగుతాయని చెప్పి చెప్తున్నాను. అందుకే ముఖ్యంగా ఏ గవర్నమెంట్ అయితే రేపు జూన్ 4వ తేదీ రేపు ఈ టైం కల్లా ఆల్మోస్ట్ కన్ఫామ్ అనేది అయిపోద్ది. కన్ఫామ్ అయింది. నేనైతే భావిస్తుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ జూన్ 4వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడానికి ఏర్పాట్లు అయితే చేసుకోబోతున్నాడని చెప్పి నాకైతే అర్థమైంది. చూద్దాం రేపు ఎటువంటి రిజల్ట్ రాబోతుందని చెప్పి.